హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshershiring.com, ఏ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కంపెనీ, అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిరీస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎన్ఐటి పుదుచ్చేరి అంటే పుదుచ్చేరి అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి ఒక కేంద్ర పాలిత ప్రాంతం. కేంద్ర పాలిత ప్రాంతం అంటే యూటీస్ అంటారు. యూటీస్ అంటే యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీస్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఉంటుంది. అయితే ఇది 2010లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేశారు కదా, అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఇది 258 ఎకరాల్లో ఉంది, చూస్తున్నారు కదా. ఇది కూడా ఒక ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ లాగా ఉండి మధ్యలో ఇది ఉంది. దీని యొక్క అడ్రస్ వచ్చేసి కరైకల్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. 8.5 కిలోమీటర్స్ ఫ్రమ్ కరైకల్ బస్ స్టాండ్ అండి ఇది. సో కరైకల్ రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది. పాండిచేరి ఎయిర్పోర్ట్ నుంచి ఇది 130 కిలోమీటర్ల దూరంలో మనకి ఉంది. సో ఇది ఆంధ్ర వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. అయితే యూనియన్ టెరిటరీస్లో ఇక్కడ వాళ్ళకి స్పెషల్ కోటా ఉంటుందండి. ఈ స్పెషల్ కోటా వల్ల కొంతమంది మెరిట్ లేనటువంటి పిల్లలకు కూడా ఇందులో అక్కడ లోకల్ పిల్లలకు అవకాశం వస్తుంది. ఇది ఒక్కటి తప్పనిచ్చి ఇంక పెద్ద డిమెరిట్స్ ఏం లేదు. సేమ్ ఇది మన ఆంధ్రాలో ఉన్నట్టే, ఏం పెద్ద ఫరక్ ఏం పడదు. సేమ్ కల్చర్ ఉంటుంది. కొంత తమిళనాడు కల్చరు, కొంత ఆంధ్ర కల్చరు మిక్స్ అయి ఉంటాయి. దీనికి నియరెస్ట్ సిటీ వచ్చేసి కరైకల్ అనేటువంటి సిటీ. సో 128 అనేది NIRF ర్యాంకింగ్ దీనికి ఇవ్వడం జరిగింది. సో బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అన్ని కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. బాయ్స్ హాస్టల్స్ ఒక 400 స్ట్రెంత్తో ఉంది. గర్ల్స్ హాస్టల్ ఒక 300 కెపాసిటీతో ఉంది. సౌత్ ఇండియన్ మెస్, ఎందుకంటే మనకి ఇడ్లీ, బొండా, వడ, దోశ, పూతప్పం, పులిహోర, కర్డ్ రైస్ ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా. అద్భుతమైనటువంటి వంటకాలన్నీ కూడా మన కోసం రెడీ ఉన్నాయి. ఇందులో స్పెషలైజేషన్స్ తీసుకున్నప్పుడు ఒక 5 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. CSE, ECE అండ్ ట్రిపుల్ మెకానికల్ అండ్ సివిల్. సో ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఎవ్రీ ఇయర్ దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉంది. ఇన్స్టిట్యూట్ అనేది గ్రోత్ అనేది ట్రెమెండస్గా కనిపిస్తుంది. సో దీని యొక్క టోటల్ ఇంటేక్ 275. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కేవలం 60 సీట్స్ ఉన్నాయండి. 300 ఎకరాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో 60 సీట్లు ఉంటే, TKR కాలేజీలో కోళ్ల ఫారంలో ఉన్నట్టు 10,000 మంది ఉంటారు. ఇది ఇట్లా ఉంటాయి అన్నమాట. మన తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలైనటువంటి TKR సామ్రాజ్యంలో 10,000 మంది జస్ట్ ఇన్ 20 ఎకరాలలో. ఇక వాళ్ళు ఏం చదువుతారు, ఏం డెవలప్ అవుతారు చూసుకోవాలి. బీటెక్ ECE 60 సీట్లు ఉన్నాయండి. బీటెక్ ట్రిపుల్ 60 సీట్లు ఉన్నాయి. బీటెక్ మెకానికల్ 50 సీట్లు ఉన్నాయి. బీటెక్ సివిల్ వచ్చేసి 45 సీట్లు ఉన్నాయండి. మొత్తం 275 సీట్స్ ఉన్నాయి ఇందులో. యావరేజ్ ప్యాకేజ్ చూస్తున్నారు కదా, 8.42 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 42 లక్షలుగా ఉంది. సో రివ్యూ చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా 5 స్టార్, 4.5 స్టార్స్ వరకు ఉన్నాయి. సో కాబట్టి నెగిటివ్ రివ్యూస్ ఈ ఇన్స్టిట్యూట్ మీద ఏమి కూడా లేవు. సో అయితే ఈ యొక్క జోషా కౌన్సిలింగ్, CSAB కౌన్సిలింగ్, విట్, SRM, అదేవిధంగా AP MSET, AP తెలంగాణ MSET, కోమెడ్కే, అదేవిధంగా శాస్త్ర యూనివర్సిటీ, తాపర్ యూనివర్సిటీ, పిస్ట్, SNIT, ఓకే, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్, ఇట్లా రకరకాల ఇన్స్టిట్యూట్స్, అంటే నేషనల్ ప్రామినెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ భారతదేశ వ్యాప్తంగా. వీటిలో చేరితే మా లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఇన్స్టిట్యూట్స్ దగ్గర ఒక 150-200 ఇన్స్టిట్యూట్స్ వరకు ఉన్నాయండి. 150 అయితే గట్టిగా ఉన్నాయి. ఒక 50 ఇన్స్టిట్యూట్స్ కొంచెం యావరేజ్ తక్కువ ఉంటుంది. 8 lakhs, 9 lakhs అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇట్లా లోకల్ ఇన్స్టిట్యూట్స్తో మనం కంపేర్ చేసి చూసినప్పుడు CBIT యొక్క యావరేజ్ వచ్చేసి మనకు ఒక 8 lakhs ఉందండి. 8 to 10 lakhs మనకి యావరేజ్ ప్యాకేజ్ వస్తుంది. CBIT కానీ, వాసవి కానీ, గోకరాజ్ కానీ, CVR కానీ, BVRIT కానీ, MVSR కానీ, ఏదైతే టాప్ 10 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, వర్ధమాన్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి 8 to 10 lakhs మధ్యలో యావరేజ్ ప్యాకేజ్ కనిపిస్తుంది. అంటే ఈ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్లో ఉన్నటువంటి మన తెలుగు పిల్లలు చదవగలిగినటువంటి ఇన్స్టిట్యూట్స్ అప్రాక్సిమేట్గా ఒక 200 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. వీటన్నిటిని కూడా పేరెంట్స్ ఇక కూర్చొని ఇక ఉద్యోగం అనేది చదువుకుంటే తప్ప 8 నెలల్లో మీది అంతా కూడా
ఈ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేయలేరు. ఒక వీడియోలో చెప్పడం మాకు కూడా వీలుగానటువంటి పని. అండ్ మోర్ ఓవర్ మేము చెప్పేటువంటి ఏదైతే ఈ కంటెంట్ ఉందో ప్రతి స్టూడెంట్కి సపరేట్గా ఉంటుంది. సపోజ్ ఒక స్టూడెంట్కి 30,000 మన జేఈ మెయిన్స్లో సీట్ వచ్చి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా దాని సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్కి వచ్చేసి 80,000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. సో ఆ 80,000 తగ్గట్టుగా మనం ఆ అబ్బాయికి సీట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ కస్టమ్ టైలరింగ్ జాబ్. అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ విధానాలను బట్టి మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే మేము దీనికి 10,000 రూపీస్ కన్సల్టేషన్ ఛార్జెస్ చేస్తామండి. ఆ కన్సల్టేషన్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే నా యొక్క కౌన్సిలింగ్, అదేవిధంగా జోష్ ఇన్నోవేషన్స్ నుంచి మీకు ఒక హానోరేరియం కోర్స్ పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ, అదేవిధంగా ఫుల్ స్టాక్ కానీ మీరు కోరుకున్నటువంటి ఒక కోర్స్ని ఒక 2 నెలల పాటు మీకు ఫుల్ టైం అనేది మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకసారి మీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ వీ స్టార్ట్ విత్ ద వార్మప్ సెషన్ ఫర్ ది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మీరు ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి లైక్ బటన్ తప్పనిసరిగా నొక్కండి. మీకు ఎన్ఐటీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కంపారిజన్స్, ఎన్ఐటీ వర్సెస్ ఐఐటీస్, ఎన్ఐటీ వర్సెస్ ట్రిపుల్ ఐటీస్ వర్సెస్ GFTIs, ఇట్లా రకరకాల కంపారిజన్ అనేది మనము చేసుకుంటూ ఈ యొక్క 2024 సంవత్సరాన్ని ముందుకు సాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, ధన్యవాద్, జై భారత్.